వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్. సో ఈరోజు మనం అయితే మైన్క్రాఫ్ట్లో వచ్చిన కొత్త అప్డేట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ స్కిన్ ఏంటి ఎలా ఉందనుకోకండి, అది జస్ట్ ఏదో అలా ఫన్నీగా వాడుతున్నాను అంతే. సో మన కొత్త అప్డేట్లో చూసుకుంటే ఇక్కడ ఇది కాదు, బ్యాక్ సైడ్ ఇదిగోండి. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా యాడ్ అయిందనమాట. మనకి గ్రాస్ ఉంది కదా, సో అలాగే ఇదైతే యాడ్ అయింది. దీని నుంచి మనకి సీడ్స్ అయితే రావు, ఇదైతే బుష్. సో ఇది అయితే మనకి బిల్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఇది గ్రాస్ అలాగే ఇది కూడా అలాగే అనమాట. ప్లేన్స్ భయంలో అక్కడక్కడ ర్యాండమ్గా స్పాన్ అవుతుంటుంది. సో నాకు తెలిసి దీన్ని అయితే మనం షీర్తో తీసుకోవచ్చు. చూద్దాం. షేర్ అది ఓకే ఇక్కడ ఉంది. సో నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, సర్వైవల్. సో షేర్తో తీయచ్చు దీన్ని. ఎస్ గైస్, మనం దీన్ని అయితే షేర్తో తీయచ్చు సర్వైవల్లో. బోన్ మీల్, ఓకే దీన్ని బోన్ మీల్ కూడా చేయొచ్చు అబ్బా. అండ్ నెక్స్ట్ ఇంకోటి యాడ్ అయింది వచ్చేసి మనకి లీఫ్ లెటర్స్ అనమాట. సో మనకి ఫారెస్ట్లో అక్కడక్కడ అలా స్పాన్ అవుతూ ఉంటుంది. సో నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఒక చిన్న డిఫరెన్స్, పెద్దదేం కాదు. సో నేను దీన్ని అయితే ఈ సైడ్ ప్లేస్ చేసాను. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి వేరే సైడ్ ప్లేస్ చేస్తాను. సో మీరు చూసుకున్నట్లయితే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది స్లైట్గా. మనకి కింద ఈ ఆకు ఉంది కదా, అది సేమ్ ఇక్కడ ఉండదు, ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని అయితే మాత్రం ఈ డైరెక్షన్, ఇప్పుడు ఇది నార్త్ అనుకుందాం, నేనైతే దీన్ని నార్త్ డైరెక్షన్లో అయితే ప్లేస్ చేశాను. ఇది అయితే వెస్ట్ అనుకుందాం. సో నేను దాన్ని అయితే వెస్ట్ డైరెక్షన్లో అయితే ప్లేస్ చేశాను. సో అందుకనమాట మనకి డిఫరెన్స్ వచ్చింది. దీన్ని అయితే మనం హ్యాండ్తో తీయచ్చండి. దీన్ని బోన్ మీద చేయొచ్చా? ఓకే, మనం దీన్ని అయితే బోన్ మీద చేయలేం. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. దీనివల్ల మనకు యూజ్ కూడా ఉంది స్టార్టింగ్ స్టేజెస్లో. ఓకే, ఇప్పుడు ఒక ఫర్నేస్ కొంచెం వుడ్ తీసుకుందాం. ఓకే, సో మనకి ఇది వచ్చి స్మెల్టింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో 2 లీఫ్ లెటర్స్ వచ్చి ఒకదాన్ని అయితే స్మెల్ చేయగల స్టిక్స్ లాగా, అంటే ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేవు. డెకరేషన్కి పనికి వస్తుంది. లైక్ ఇప్పుడు మీరు ఒక బేస్ బిల్డ్ చేశారు, దానికి మీకు పార్ట్ కావాలి. కాకపోతే మనకి రెగ్యులర్గా షవల్తో వచ్చే పార్ట్ చిరాకు వచ్చిందంటే దీన్ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి మాప్స్లో వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. సో మనకి నార్మల్ వేరియంట్స్ కూడా అలాగే ఉన్నాయి, నార్మల్ వేరియంట్స్. ఒక్క నిమిషం గైస్, నేను ఇప్పుడు వస్తాను. నా షేడర్ అయితే కొన్ని వాటికి కంఫర్టబుల్ లేదు, అందుకని తీసేసి వస్తా మళ్ళీ. సో గైస్, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మారిపోయింది చూసారా, పానోరామా వచ్చేసి కొత్త అప్డేట్ కదా అందుకే. సో ఇది వచ్చి 1.21.70 అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అండ్ నేను మీకు ఇంకోటి చెప్పలే, మనం మైన్క్రాఫ్ట్ ఫ్లడ్స్ ప్లే అండ్ మైనింగ్ సిమ్యులేటర్ వరల్డ్స్ అయితే పోయాయి అబ్బా. ఎందుకంటే మనకి మైన్క్రాఫ్ట్ ప్యాచ్ వాడతాం కదా నేను, మనకి షేడర్స్ లుక్ అయితే బాగా ఉండడానికి. సో మనకు ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ అండ్ ప్యాచ్ మైన్క్రాఫ్ట్ కూడా సేమ్ ఉంటుంది. నేనైతే ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ని డిలీట్ చేద్దాం అనుకోకుండా మన ప్యాచ్ మైన్క్రాఫ్ట్ డిలీట్ చేస్తాను. సో ఇంకా అలా పోయింది. సో నేను ఇంకేం డిసైడ్ చేసుకున్నా అంటే షేడర్స్ సంగతి కాకుండా నేనైతే ఇంకా మన వచ్చిన మైన్క్రాఫ్ట్లోనే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మనకు అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటే చాలా ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి. బట్ అవనుకోండి మళ్ళీ డిలీట్ చేసి ఎక్కించాలి, దానివల్ల మనం ఎన్నో అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాం. అండ్ మనకి నా షేడర్ కంపాటబుల్ అవ్వలేదు అన్నాం కదా. సో దాంట్లో మనకి నార్మల్ వేరియంట్స్లో కవ్వుకి మాత్రం చిన్న చేంజ్ చేశారు. ఇలా చూడండి, ఇప్పుడు లాగ్ ఎందుకు అవుతుంది? ఆ షేడర్ లేనప్పుడు బాగానే ఉంది కదా. ఓకే, సో ఆగు నువ్వు. దీని మూతి చూస్తున్నా అలా బయటకు వచ్చింది. అండ్ ఈ కింద కూడా
కింద అంటున్నాయండి. ఏహా రైస్ ఇది ఆగట్లేదు ఇది. ఊరే సో మనకి కింద చూసారా, మనకి ఇక్కడ కొన్ని టెక్స్చర్స్ అయితే మార్చారు. సో దీని మూత అయితే బయటకు వచ్చింది చూసారు కదా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక చేంజ్ వచ్చేసి అది రివర్స్ దగ్గర ఉంటుంది కదా. మనకి ఎక్కువగా రివర్స్ దగ్గర స్పాన్ అవుతుంటుంది, బట్ ఇప్పుడు అయితే స్పాన్ అవ్వలేదు. నాకు తెలిసి దానికి సవాన ఉండాలనుకుంటా. సో ఓకే, సవాన అండి స్వాంప్ ఉండాలి. ఇప్పుడు మనం సవాన భయంలోకి వస్తాం కదా, అంటే ఇది కొంచెం హీట్ భయం లాంటిది కాబట్టి ఇక్కడ మనకి మాప్స్ అన్నవి వేరే లాగా స్పాన్ అవుతాయి. చూపిస్తాను, వేరియంట్స్ అనమాట. అండ్ వీళ్ళు ఇంకొక చేంజ్ కూడా చేశారు మనకి అప్డేట్లో. సో మనం దీన్ని అప్డేట్ అనకూడదు, డ్రాప్ అనాలి, ఎందుకంటే వాళ్ళు మోజంగులు అలాగే పిలుస్తున్నారు. సో మనకి మీరు చూసారా గైస్, యాక్షన్ అయితే రీటెక్స్చర్ చేశారు, బాగుంది కదా. మీకు నా వాయిస్ కాకుండా వేరే ఏమైనా వాయిస్ వినిపిస్తే ప్లీజ్ బేర్ చేయండి. సో మనకి దీనిలో కూడా వేరియంట్స్ అయితే ఉన్నాయి, ఎక్స్లో కూడా. ఇప్పుడు పిగ్, తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. సో మనకి ఇది వచ్చి స్మాల్ సైజు, ఇది మీడియం సైజు, ఇది లార్జ్ సైజు అనమాట. సో అలాగైతే రీటెక్స్చర్ చేశారు. సో ఇప్పుడు చూడండి, కోడి చాలా చిన్నగా ఉంది. సో ఇది కొంచెం పెద్దగా ఉంది, అంటే ఇది మీడియము, ఇది స్మాల్, ఇది లార్జ్ అనమాట. సో ఇప్పుడు చూపిస్తాం. మనకి ఇది హీట్ భయం. సో మనకి ఇందులో ఎలా స్పాన్ అవుతాయి, అది ఇప్పుడు ప్లేన్స్లోకి వెళ్ళామనుకుంటే స్పాన్ అవుతాయి. సో మనకి సింపుల్గా 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చి హీట్, నెక్స్ట్ టెంపర్డ్, నెక్స్ట్ నార్మల్ అనుకుంటా. సో మనకి టెంపర్డ్ అంటే నాకు కాదు, పేర్లు అయితే పెట్టారు కానీ సర్లే. కానీ మన హాట్ భయం, కోల్డ్ భయం, నార్మల్ భయం అని పిలుస్తాం. సో నాకైతే కోస్ట్లీ వేరియంట్ నచ్చిందబ్బా, ఎందుకంటే దీని హార్న్స్ ఇలా బయటకు వచ్చి నాకు ఎందుకో రెడ్ బుల్ గివ్స్ వింగ్స్ అయితే గుర్తొస్తుంది. అండ్ బాగుంది, ఇది కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మనం దీనిలో చూద్దాం. సో నాకు చికెన్స్లో కూడా హాట్ వేరియంట్ నచ్చింది, ఎందుకంటే ఆరెంజ్ కలర్ వచ్చి కొంచెం భలే ఉందబ్బా, నాకు ఇది నచ్చింది. అండ్ మనకి షీప్స్లో డిఫరెన్స్ ఏంటంటే వేరియంట్స్ కాదబ్బా. సో మనకి షీప్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ స్పాన్ అవుతాయి కదా, ఈసారి అలా కాదు. సో మనకి స్పెయిన్స్లో స్పెసిఫిక్గా ఈ కలర్ ఎక్కువ స్పాన్ అవుద్ది. సో మనకి స్పెయిన్స్లో స్పెసిఫిక్గా బ్లాక్, గ్రేని, వైట్ స్పాన్ అవుద్ది. అప్పుడప్పుడు మనకి బ్రౌన్ అలా స్పాన్ అవుద్ది అనమాట. సో మనకి హాట్ భయంలో చూసుకుంటే మనకి ఎక్కువగా బ్రౌన్, బ్లాక్, డార్క్ గ్రే అయితే స్పాన్ అవుతాయి. అండ్ ఇప్పుడు పిగ్ వేరియంట్స్ చూద్దాం. పిగ్ అండ్ మనకి గుడ్లు కూడా మార్చారు. అంటే మనకి కోడి ఇప్పుడు హాట్ భయంలో ఉన్నదనుకోండి ఇలాంటి ట్యాక్స్ అయితే పడుతుంది, అదే కోల్డ్ భయంలో ఉంటే ఇలాగైతే పడుతుంది ట్యాక్స్. అద్దుకోండి వచ్చింది. సో ఇది మనకి కోల్డ్ ఎగ్ కాబట్టి కోల్డ్ చికెన్స్ అయితే వస్తాయి. దీని నుంచి హాట్ చికెన్స్ వచ్చాయి, అంటే హాట్ భయం చికెన్స్. అండ్ మన నార్మల్ కోడి ఎప్పుడు నార్మల్ గుడ్డే పడుతుంది, దీని నుంచి నార్మల్గా కోడి త్వరగా అది. సో ఇదే అనమాట మనకి మాప్స్లో వేరియంట్ చేంజెస్. అండ్ పిగ్ చూపించడం మర్చిపోయాను కదా. సో నాకైతే పిగ్ ఎందుకు ఇది అంత అలా ఎక్కలేదు. పిగ్స్లో నాకైతే ఎప్పుడు మన బబ్లునే నచ్చింది అబ్బా, నార్మల్ వేరియంట్. బబ్లు ఎంతైనా బబ్లుయే. ఏంటిది ఇది భలే క్యూట్ ఉన్న బార్మడిల్లో. సర్లేండి. సో మనకి నెక్స్ట్ అది స్పాన్ అవ్వలేదు, ఇక్కడ కూడా స్వాంప్కి వెళ్ళాలి మనం దానికోసం అయితే. సో ఓకే, ఇక్కడ విలేజ్ ఉందమ్మా. అండ్ సీడ్ కూడా బాగానే వచ్చింది. సో మనకి విలేజెస్లో ఏం చేయలేదు, కానీ మీకు ఇంకోటి చూపిస్తా. వాండరింగ్ ట్రేడర్ స్పాన్ ఎగ్గేది కానీ పెడదాం కదా దీంట్లో, చూసి ఏం పర్లేదు, మనకి ఏం పోయేదే ఉన్న టైము ఇది కాదు.
ఇది ట్యాడ్ పోల్, ఇది కొన్ని వాండరింగ్ ట్రేడ్. సో మనకి అలాగే క్రియేటివ్ మెనూలో ఈజీగా అయితే మనం ఫైండ్ చేయొచ్చు. సో మనకి వాండరింగ్ ట్రేడ్లో కూడా వీలైతే చేంజెస్ అయితే తీసుకొచ్చారు. లేకండి బ్రో మీరు. సో మనం వీటి దగ్గర కొనుక్కోవడమే కాకుండా ట్రేడ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే వీటికి అమ్మచ్చు, మనం కొనుక్కోవచ్చు. సో ఫర్మెంటెడ్ స్పైడర్ అండ్ వాటర్ ప్యాకెట్ అమ్మచ్చు. మనం ఏదైనా మనం కొనుక్కోవాలి తప్పదు. ఓకే, నైట్ అయిపోయింది, మార్నింగ్ చేసేది తెలిసి లీవ్ వేసి పక్కన ఉంది కదా అలాగో మనకి విలేజ్. నేను ఇంకా సర్వైవల్లో ఉన్నట్లు వెళ్తాను అబ్బా. క్రియేటివ్ సరే ఏం చేస్తాం, క్రియేటివ్లో మనం పెద్దగా ఆడాం కదా. నాకు చెస్ట్లో ఏముంది నేను చూస్తున్నా. ఏ బండులు చేసి మనకు బండులోనే ఒకటి యాడ్ అయింది కదా, దాని సంగతే మర్చిపోయా. అది ఈ అప్డేట్లో కాదులేండి, బండులు మనకి 1.21 వచ్చినప్పుడు యాడ్ అయిపోయింది. అసలు ఉందని ఎవరికి తెలియదు, రవాణాకి తెలియదు అనుకుంటా. మాకు దీంట్లో ఏముంది, ఇది ఎలాగో సర్వైవల్ కాదు. ఎందుకైనా సరే ఎందుకు చెక్ చేస్తున్నానంటే తెలిసిందే కదబ్బా, టెంప్టింగ్ ఉంది. జస్ట్ అని చెప్తుంటే ఓపెన్ చేయలేక, అంటే ఇక సింపుల్గా చెప్పాలంటే ఆగలేక ఆపుకోలేక ఆతృతో అలా ఓపెన్ చేస్తుంటాం. మీరు దాన్ని అయితే పట్టించుకోకూడదు. బ్రో లాగాలి బ్రో, నువ్వు నేను పడుకుంటాను మార్నింగ్ వద్దు, నువ్వు పడుకుంటా ఆగు. సో ఓకే, ఇప్పుడు మనమైతే స్నో బాయిన్లోకి వెళ్దాం. స్లాష్ లొకేట్ బయోమ్ ఐస్ మౌంటైన్స్ కాదు, SNOW స్నోయి SLOPES స్లోప్స్. ఎస్ 385 134. అబ్బా భలే నెంబర్ వచ్చింది అబ్బా, -337 అంట. 385 134 385 134 -337. ఓకే, చంక్స్ అయితే లోడ్ అవుతాయి కదా, అందుకే కొంచెం టైం పడుతుంది. బ్రో నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓకే, మనకి చంక్స్ అన్నవి అయితే లోడ్ అయిపోయినాయి. సో ఇంకా లోడ్ అవ్వలేదు అది. సో ఇప్పుడు మీకు ఇంకొక వేరియంట్స్ అయితే చూపిస్తానండి, చెర్రీ గ్రో అది. సో మనకి కూల్ టెంపరేచర్లో అయితే మనకి ఇలా స్పాన్ అవుతాయి అన్నమాట చికెన్స్. నాకు ఇది బాగానే ఉంది, కానీ ఎందుకో హాట్ చికెన్ వేరియంట్ బాగా నచ్చింది అబ్బా అనమాట. అండ్ స్పాన్ అవుతాయి కోల్డ్ బ్యాలెన్స్లో. ఇప్పుడు కొవ్వు చూద్దాం. కొవ్వు అయితే ఫర్ ఎక్కువ ఉంది, నాకు ఎందుకు నచ్చలేదు. ఇప్పుడు పిగ్ చూద్దాం. పిగ్ అయితే ఇది పర్లేదు అబ్బా, నాకు ఎందుకో కానీ ఆ హాట్ టెంపరేచర్ నచ్చలేదు. అండ్ పిగ్లో నాకు మాత్రం ఎప్పుడు నచ్చింది మన బబ్బులు. మీకు తెలుసు కదా బబ్బులు ఎవరు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఊర మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ. సర్లే, నెక్స్ట్ ఇప్పుడు మనం డెజర్ట్కి వెళ్ళిపోదాం. స్లాష్ అంత అలా ఎందుకు, లొకేట్ బయోమ్ తీసి డెజర్ట్. సో మనకి ఇక్కడ పైన ఇవి ఉన్నాయి కదా, ఏంటని అనుకోకుండా ఇదిగోండి చూపిస్తాను. ఇవి అవి నేను వాడిన ఒక రీసోర్స్ ప్యాక్ వాళ్ళు వచ్చి మీరు అప్డేట్లు వచ్చింది అనుకోకండి. దాన్ని 1250 to 64, 1250 to 3588. ఓకే, 1250 to 64 3588. సో మనకి మళ్ళీ చంక్స్ అనేవి లోడ్ అవుతాయి, మీరేం పట్టించుకోకండి. ఓకే, అండ్ మనకి డెజర్ట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబియన్స్ సౌండ్ అనమాట. అండ్ ఇవి కూడా
మనకి గ్రాస్ ఉంది కదా, గ్రాస్ ప్లేన్స్ పైన్లో అవే మనకి ఈసారి డెజర్ట్లో కూడా స్పాన్ అవుతాయి. కాకపోతే మనకి డెజర్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి డ్రై అయిపోతాయి అన్నమాట. సో డ్రై అయిపోయిన గ్రాస్ వేరియంట్ వచ్చి ఇది. సో ఇది టాల్ గ్రాస్, ఇది షార్ట్ గ్రాస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది షార్ట్ గ్రాస్ మన ప్లేన్స్ పైన్లో చూసుకుంటే. కాకపోతే ఇక్కడ ఇదే టాల్ గ్రాస్ ఎందుకంటే డ్రై అయిపోయింది కాబట్టి. అండ్ దీన్ని మనం బోన్ మీల్ కూడా చేయొచ్చు. టాల్ గ్రాస్ మీద మాత్రమే బోన్ మీల్ చేసి వేసేస్తాయి. దీని మీద అయితే మనం 2 times బోన్ మీల్ చేస్తే వస్తుంది వేరేది. అండ్ మనం వీటిని షీర్స్తో తీయగలం అబ్బా. వేరే హ్యాండ్స్ అయితే రావు, ఓన్లీ షీర్స్తోనే. అండ్ మనకి అంబియంట్లో కూడా సౌండ్స్ మార్చారని చెప్పాను కదా. సో మీకైతే అది వినిపించదు ఇప్పుడు. మోస్ట్లీ అది అబ్జర్వ్ చేయాలంటే పీసీలో బాగా వినిపిస్తుంది. రవాణా వీడియో చెక్ చేయండి, అందులో రవాణా చెప్పారు. సో చూసారు కదా, మనం దీన్ని అయితే మన షీర్స్ అయితే చేయొచ్చు. అండ్ ఈసారి మనకి ఇంకొక చేంజ్ కూడా వచ్చింది డెజర్ట్లో. ఓకే, ఇక్కడ విలేజ్ ఉంది. ఉర్ని ఏందా ఇది, ఇంత పెద్దగా ఉంది ఏంటి అబ్బాయి ఇది. ఇంత మాదిరి ఇంత ఫోటో నేను ఎక్కడ చూడలేదయ్యా. చెస్ట్ ఏది, చెస్ట్లో ఏముంటుంది, ప్రొడక్షన్ 3 అండ్ బ్రేకింగ్ 3. ఓకే, మనకి ఈసారి ఈ అప్డేట్లో లోడ్ స్టోన్స్ అయితే స్పాన్ అవుతూ ఉంటుంది. బాగా గుర్తొచ్చింది. ఇది ఏ అప్డేట్లో వచ్చిందో ఏ అప్డేట్లో వచ్చిందో తెలియదు. కాకపోతే మనకి లోడ్ స్టోన్స్ అయితే స్పాన్ అవుతూ ఉంటాయి అనమాట రోజు పట్టుకొస్తాం. సో మనం ఇప్పుడు లోడ్ స్టోన్ని ఐరన్ ఇంగట్తో క్రాఫ్ట్ చేయొచ్చు. చిన్న ముందు అయితే నెదరైతే ఉండాలి, బట్ ఇప్పుడు అలా కాదు. సో అండ్ ఇంకొకటి వచ్చి మనకి డెజర్ట్లో అప్పుడప్పుడు క్యామెల్స్ అయితే స్పాన్ అవుతూ ఉంటాయి. సో విలేజ్లోనే కాదు, జస్ట్ నార్మల్గా మీరు ఇప్పుడు డెజర్ట్లో అలా తిరుగుతున్నారు అబ్బా విలేజ్ కోసం. సో మనకి మీరు అలా చూస్తున్నారు ర్యాండమ్గా స్పాన్ అవుతుంటాయి అనమాట. ఓకే, లుక్డే రావాలంటే డబ్బులు కొట్టడానికి. ఇంతకుముందు అయితే మనకి క్యామెల్స్ అనేవి ఓన్లీ విలేజ్లోనే స్పాన్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు డెజర్ట్లో ఎక్కడైనా స్పాన్ అవుతుంది ర్యాండమ్గా. చూపిస్తున్నానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం స్పాన్ అవ్వట్లేదు. అండ్ మనకి ఇంకొకటి క్యాక్టస్ ఫ్లవర్ అనమాట. సో మనకి క్యాక్టస్ ఫ్లవర్ని, అంటే ఇది ఓన్లీ మనకి క్యాక్టస్ మీద గ్రో అవుతుంది. దీనివల్ల మనకి క్యాక్టస్ ఫార్మ్స్ అయితే ఏమి ఎఫెక్ట్ అవ్వవు. ఎస్, సో మనకి ఇది ఎలాగంటే ఈ ఫాము అంటే ఇది ఎలా గ్రో ఉంటుంది, ఇప్పుడు మనకి క్యాక్టస్ పక్కన ఏమైనా ఉంటే అలా పోతుంది కదా. సో అదే అనమాట. దీనికి కూడా పైన ఓకే ఇప్పుడు ఇది క్యాక్టస్ ఫ్లవర్ అనుకున్నాం. సో దీనికి ఇలా ఫోర్ సైడ్స్ మనకి గ్యాప్ ఉండాలి, అప్పుడే స్పాన్ అవుతుంది. బట్ మనకి క్యాక్టస్ ఫోన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ పెడతాం కాబట్టి స్పాన్ అవ్వదు. అండ్ ఇది మనకి అలాగే మన క్యాక్టస్ ఫోన్లో అయితే ఏమీ ఎఫెక్ట్ చేయదు అనమాట. సో అదొక చేంజ్. దీన్ని అయితే మనం బేర్ హ్యాండ్స్తో చేయొచ్చు. చూపిస్తా, బేర్ హ్యాండ్స్తో అయితే అసలు అవ్వదు డ్రాప్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక 2 బయోమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. 2 బయోమ్స్ దగ్గరికి. ఫస్ట్ స్వాప్ అబ్బా, స్వాంప్. SWAMP స్వాంప్ ల్యాండా. ఓకే బ్రో. 306538 306538. ఓకే, 30653878. ఇప్పుడు టెలిపోర్ట్ అయిపోమా. ఓకే, సో ఇక్కడ కూడా మనకైతే చిన్న చేంజెస్ చేశారు. మనకి ఫైర్ ఫ్లైస్ ఉండే కదా, ఫైర్ ఫ్లై
బుష్ని అయితే యాడ్ చేసారన్నమాట వీలైతే ఇప్పుడు. సో ఇది మనకి మ్యాంగ్రూవ్ స్వాంప్లోను మనకి నార్మల్ స్వాంప్లో మాత్రం స్పాన్ అవుతాయి రివర్స్ దగ్గర. వీటిని అయితే మనం బేర్ హ్యాండ్స్ తీయచ్చు. అండ్ నైట్ అయిందనుకోండి ఇక్కడ మనకి వెలుగుతూ ఉన్నాయి కదా, అవి గాలిలో వచ్చి మనకి లైటింగ్ అయితే ఇస్తాయి. అవి ఫైర్ ఫ్లైస్ అనమాట. సో మనకి అప్పుడెప్పుడో 119లో వచ్చింది, తర్వాత తీస్తారు లాగ్ అవుద్దేమోనని చెప్పి. అదే అనుకుంటారు రేసును. దీనికి షేర్ అవసరం లేదు, జస్ట్ అలా బేర్ హ్యాండ్స్ తీసేసి చూపిస్తాను చూడండి. అదిగోండి బేర్ హ్యాండ్స్ తీయచ్చు, దీని షేర్స్ అయితే అవసరం లేదు. అంటే ఇది మనకి నైట్ టైం అయింది ఏదో కొంచెం అలాగైతే లైట్ అయితే ఇస్తుంది అనమాట. చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియోలో ఉండాలి, లేదంటే మనం వేసుకుంటాయిగా మార్క్స్. టైం సెట్ మిడ్నైట్. సో చాలా అంటే చాలా తక్కువ లైటింగ్ అండి మనకి. అదిగోండి ఫైర్ ఫ్లైస్ వచ్చే చూసారా. అండ్ మీకైతే ఏం కనిపించట్లేదు అనుకుంటున్నా, మళ్ళీ మార్నింగ్ చేసేస్తా. డే. సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క భయం దగ్గరికి అయితే వెళ్ళాలి. అదే మనకి బర్చ్ ఫారెస్ట్ అనమాట. సో గైస్ మీకు వేరే ఏదైనా వినిపిస్తే ప్లీజ్ బేర్ చేయండి ఈ ఎపిసోడ్కి ప్లీజ్. నేనైతే మళ్ళీ వీడియో రికార్డ్ చేయడానికి నాకు ఇప్పుడే ఖాళీ దొరికింది. 30183635. ఓకే బ్రో. 30183565 అంతే అనుకుంటా. సో ఇప్పుడైతే మనం బజ్ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాము. రాలేదా? అదిగోండి వస్తాం. సో మనకి ఫారెస్ట్లో ఎలా స్పాన్ అవుతాయో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఎలా స్పాన్ అవుతాయి. సింపుల్గా మనకి చెర్రీ గ్రోవ్లో పింక్ పెటల్స్ ఉంటాయి కదా, సో అలాగే ఇది మనకు ఓన్లీ బజ్ ఫారెస్ట్లోనే దొరుకుద్ది. అండ్ వీటిని కూడా మనం బేర్ హ్యాండ్స్ తీయచ్చు. సో వీటి పేరు వచ్చి వైల్డ్ ఫ్లవర్స్ అనమాట. ఇవైతే మనకి ఎల్లో డై అయితే ఇస్తుంది, ఎల్లో డై. అండ్ అంతే అనుకుంటా. అండ్ మనకి జావా ఎడిషన్లో అయితే ఇంకొక చేంజ్ అయితే చేసారు, బట్ అది మనకి మన ఎంసీబీలో అఫ్కోర్స్ ఉండదు. సో అది వచ్చి వీకెండ్ చేంజ్ అనమాట జావా ఎడిషన్లో. ఇప్పుడు మీరు మీ బేస్ కోఆర్డినేట్స్ మర్చిపోయారు. సో కాకపోతే మీ బేస్ దగ్గర మీరు బేకన్ అట్టుకున్నారు. సో మీరు మీ బేస్ దగ్గర బేకన్ అట్టుకుంటే మీరు 2000 బ్లాక్ రేడియస్లో ఎక్కడున్నా సరే బేకన్ కనిపిస్తుంది జావా ఎడిషన్లో. బట్ మనకి బెడ్రాక్ ఎడిషన్లో ఓన్లీ 100 బ్లాక్స్ అబ్బా, అంతే. 100 బ్లాక్ రేడియస్లో మాత్రం బేకన్ కనిపిస్తుంది. జావా ఎడిషన్లో అయితే మాత్రం దాన్ని ఎక్స్టెండ్ చేశారు 2056 బ్లాక్స్కి అంతే. ఇంకా ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసిన చేంజెస్ వచ్చి అప్డేట్లు ఇవే అనమాట. సో నేనైతే దీనికి ఒక 5 out of 10 అయితే ఇస్తాను. ఎందుకంటే పెద్దగా ఏం చేయలేదు, చెప్పాలంటే అంతగా ఏం లేదు కూడా దీంట్లో. బట్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇదే నాకు దీని కాన్సెప్ట్ బాగా నచ్చింది, ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో స్మెల్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. అండి ఇది లెక్స్ట్రేలో కూడా యూజ్ అవుతుంది. అండ్ మనకి లీవ్స్ కలర్స్ ఎలా ఉన్నాయంటే అనుకోకుండా అది కూడా నా రీసోర్స్ ప్యాక్ వల్లే. చెప్పండి దాని మీద కూడా వీడియో కావాలంటే చేస్తే అంతసేపు మనకి కొంచెం లాగ్ అవుతుంది, సంక్స్ లోడ్ అవుతున్నట్లు ఉన్నాయి అనుకుంటా. సో ఇంకా వీడియో అనేది ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఏమైనా చూపించాలా మీకు? అన్నీ చూపించేసినట్లేనా? మ్యాక్సిమం మీకు అన్నీ చూపించినట్లేనబ్బా. ఎస్ అన్నీ చూపించేసినట్లే. ఇంక వీడియో అనేది ఎంజాయ్ చేద్దాం. సో ఇది కలిసి ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే మన ఎపిసోడ్ని గట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు కదా ఇందాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అవర్ మిస్టర్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.